వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు రవ్వ కేసరిని మంచి రుచిగా మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కరెక్ట్ కొలతలతో కానీ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు లైట్ గా వేగనివ్వండి. ఈ జీడిపప్పులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి రెండు కలిపి బాగా వేగాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్నే బాంబే రవ్వ లేదా సుజీ అంటాం కదా. ఈ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోండి. రవ్వ సరిగా వేగలేదు అంటే కేసరి టేస్ట్ బాగుండదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు లైట్ గా కలర్ కూడా మారుతుంది బాగా వేగిన తర్వాత. అలా వచ్చిందాకా వేయించుకోండి. చూసారా, రవ్వ ఈ విధంగా వేగాలి. మీకు లైట్ గా కలర్ కూడా మారింది చూడండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్ లో 3 కప్పులు నీళ్లు పోసుకోండి. కొలుచుకొని పోసుకోండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా మనం, 3 కప్పులు నీళ్లు పోసుకోండి. చూడండి, 3 కప్పుల నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. మనం స్వీట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేస్తే మనకు ఆ స్వీట్ అనేది ఎగుటు కొట్టకుండా ఉంటుందండి. ఇలా సాల్ట్ కూడా వేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు చూడండి, నీళ్లు మనకి బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. గడ్డలు కట్టకుండా కలిసిపోతుంది. ఈ ఉప్మా రవ్వ బాగా ఉడికిపోయి దగ్గరగా వస్తుందండి. అలా వచ్చిందాక ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, రవ్వ ఇలా బాగా గట్టి పడిపోయింది కదా మనకి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో చక్కెర వేసుకోండి. 1.5 కప్పు వేసుకోవాలి. 1 కప్పు వేసాను కదా, ఇంకొక 1/2 కప్పు వేసుకుంటున్నాను. కరెక్ట్ గా సరిపోతుందండి. ఈ చక్కెర కూడా వేసుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. చక్కెర కరిగే కొద్దీ మీకు ఈ విధంగా పలచబడుతూ వస్తుంది. తర్వాత మళ్ళీ గట్టి పడుతుంది. ఇప్పుడు చూసారా, మనకి పూర్తిగా కలిసిపోయి ఇలా గట్టి పడుతూ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలి. 1/4 కప్పు దాకా నెయ్యి వేసుకుంటున్నాను. కరెక్ట్ గా సరిపోతుందండి 1/4 కప్పు నెయ్యి. మీకు ఇంకా కొద్దిగా కావాలన్నా వేసుకోవచ్చు. ఈ నెయ్యి కూడా వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఈ నెయ్యి కూడా ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. చూడడానికి బాగుంటుంది. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే వేసుకోకండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇలా ఫుడ్ కలర్ ఒక చిన్న గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని వేసుకోండి. చక్కగా కలిసిపోతుంది. ఈ ఫుడ్ కలర్ కూడా వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే బాదం కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ లో కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే సరిపోతుంది. అంతే. తప్పకుండా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత బాగుంటుంది టేస్ట్.